Yes, good afternoon officers. Time for today's short and cute video. Today's video is really cute because it is about dogs. Cadaver dogs. Kukkalu, one of the most loyal animals. First most loyal animal is horse. Second, dog. So చాలా ఇంట్లో పెట్స్ డొమెస్టిక్ యానిమల్స్ అవన్నీ వాడతారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం అప్పుడప్పుడు మనుషుల కంటే ఈ జీవులే మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. చాలామంది పెట్స్ ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుసు. ఇంట్లో మనుషుల్లో పెరుగుతారు. ఇలాంటి బ్యూటిఫుల్ క్రీచర్స్ ఉట్టి డొమెస్టిక్ పర్పస్కే కాదు, నేషనల్ సెక్యూరిటీ పర్పస్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, అప్పుడప్పుడు డిజాస్టర్స్ అయిన తర్వాత ఆ డిజాస్టర్లో కనపడని బాడీస్ని కూడా వెతికే బ్యూటిఫుల్ స్కిల్ ఈ బ్యూటిఫుల్ క్రీచర్స్ దగ్గర ఉన్నాయి. సో అలాంటి డాగ్స్ని క్యాడవర్ డాగ్స్ అంటారు. సో బేసికల్గా బేసికలీ టూ టైప్స్. ఒకటి రెస్క్యూ మిషన్స్కి వాడతారు, ఇంకోటేమో ఈ క్యాడవర్ డాగ్స్. సో మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఈ క్యాడవర్ డాగ్స్ అంటే ఏంటి. ఒకటేమో రెస్క్యూ డాగ్స్, ఇంకోటేమో క్యాడవర్ డాగ్స్. ఇవి బేసికల్గా టూ టైప్స్. కొన్నేమో మనకి డిజాస్టర్ వస్తున్న ముందే వీళ్ళకు ఉన్నంత సిక్స్త్ సెన్స్ మనుషులకు కూడా ఉండదు. సో కుక్కలకి, పక్షులకి, యానిమల్స్కి ఎర్త్క్వేక్ వస్తున్నా, సునామీ వస్తున్నా, పెద్ద పెద్ద ఏమన్నా డిజాస్టర్ రాకపోయినా సరే వాళ్ళకి ముందే తెలిసిపోతాయి. సో అట్లాంటి కీన్ సెన్స్ కుక్కలకి డెఫినెట్గా ఉంటుంది, డాగ్స్కి చాలా ఉంటుంది. సో ఈ రెస్క్యూ డాగ్స్లో బేసికల్గా సర్చ్ ఒకటి, బట్ హియర్ దే లివ్ ఫర్ లైఫ్ ఉన్న వాటికి. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే రెస్క్యూస్లో అప్పుడప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్లో చాలామంది పడిపోయి ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు ఈ సర్చ్ డాగ్స్ వెళ్ళి వాసనతో పసిగట్టేసి ఒక బ్రతుకున్న జీవిని ఈ రెస్క్యూ డాగ్స్ కాపాడతాయి. కానీ క్యాడవర్ డాగ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆల్సో సర్చ్ అండ్ ఫైండ్ ద డెడ్. అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడైతే ఇరుక్కుపోతారో అప్పుడప్పుడు బాడీస్ దొరకవో మిషన్స్లో కానీ లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్లో కానీ ఈ క్యాడవర్ డాగ్స్ వాటిని ఎత్తుకుతాయి. సో దే హ్యావ్ ద స్కిల్ ఆఫ్, అంటే వాళ్ళ వాసన డీకంపోజ్ అవుతున్న హ్యూమన్ బీయింగ్స్, అంటే చనిపోయిన తర్వాత బాడీ డీకంపోజ్ అవుతుంది కాబట్టి ఈ డీకంపోజ్ అవుతున్న బాడీస్ని కనిపెట్టే స్కిల్ ఈ బ్యూటిఫుల్ క్రీచర్స్ క్యాడవర్ డాగ్స్ దగ్గర ఉంటాయి. సో డీకంపోజింగ్ బాడీస్ని ఐడెంటిఫై చేస్తుంది. సో ఫండమెంటలీ దీస్ క్యాడవర్ డాగ్స్ ఆర్ దోస్ డాగ్స్ విచ్ ఐడెంటిఫై ద డెడ్, చనిపోయిన వాళ్ళని, ఇరుక్కుపోయిన వాళ్ళని, అంటే చనిపోయి ఇరుక్కుపోయిన వాళ్ళని, ఎక్కడైతే బాడీ చనిపోయిన తర్వాత డీకంపోజ్ అవుతూ ఉంటుందో ఆ ఆర్గానిజమ్స్ని పట్టుకునే బలమైన శక్తి ఈ క్యాడవర్ డాగ్స్ దగ్గర ఉంటుంది. ఈ క్యాడవర్ డాగ్స్ ఇండియన్ ఆర్మీలో రీసెంట్గా రిక్రూట్ చేయడం జరిగింది. 2022లో రిక్రూట్ చేశారు, బట్ అఫీషియల్గా ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో దీస్ డాగ్స్ ఆర్ వెరీ 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 బ్యూటిఫుల్ క్రీచర్స్. సో ఎంత స్కిల్ ఉంటుందంటే వీళ్ళ దగ్గర 1 ట్రిలియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్స్ పెట్టారనుకోండి, 1 బిలియన్ యాపిల్స్ అంటే 1000 కోట్ల యాపిల్స్ పెడితే దాంట్లో ఒక్క యాపిల్ పాడైపోయినా సరే ఆ యాపిల్ని వాసనతో పసిగట్టేంత స్ట్రెంగ్త్ ఈ క్యాడవర్ డాగ్స్ దగ్గర ఉంటుంది. సో దీస్ ఆర్ స్పెషలైజ్డ్ టు క్యాచ్ అండ్ ఐడెంటిఫై ద డెడ్ డ్యూరింగ్ డిజాస్టర్స్ ఆర్ మిలిటరీ ఆపరేషన్స్. సో అందుకే వీటిని మన ఆర్మీస్లో రిక్రూట్ చేయడం జరిగింది. సో స్పెషల్గా ఆర్టికల్ వేశారు కాబట్టి there is a chance of 1 prelims question coming from this particular topic. అందుకే ఈరోజు టాపిక్ అబౌట్ దట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే డాగ్స్ పై చాలాసార్లు మనుషుల కంటే వాళ్ళే బాగుంటారు. వాళ్ళు ఇచ్చే ఆప్యాయత, అనురాగం, దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ దీస్ డాగ్ షో మనుషులు కూడా ఇవ్వలేరు. అందుకే వీటి గురించి స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా
ఒక చిన్న వీడియో చేయడం జరిగింది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దీస్ గ్రేట్ డాగ్స్. వెరీ వెరీ గుడ్. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. ఈ క్యాడవర్ డాగ్స్ అసలు ఏంటి చూద్దాం ఫస్ట్. ఇవి మాట క్యాడవర్ డాగ్స్ ఇట్లా ఉంటాయి. సో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా యూస్ఫుల్ అయినాయి. చాలాసార్లు వీటి వల్ల మనం డిజాస్టర్స్ని అవాయిడ్ కూడా చేయడం జరిగింది. సో అందుకే చాలా ఇంపార్టెంట్. సో కెనైన్స్ టు డిటెక్ట్ ద సెంట్ ఆఫ్ హ్యూమన్ రిమైన్స్ అంటే చనిపోయింది, ఈవెన్ బరీడ్ అండర్ వాటర్ ఆల్సో. సో దే ఆర్ అన్లైక్ స్నిఫర్ డాగ్స్. స్నిఫర్ డాగ్స్ ఏంటిది, స్నిఫ్ చేసి ఎక్కడ ఉండొచ్చు, ఒక లైవ్ ఆర్గానిజం ఎక్కడుందో అవి కనుక్కుంటాయి. దోస్ ఆర్ స్నిఫర్ డాగ్స్. క్యాడవర్ డాగ్స్ చనిపోయిన తర్వాత కూడా కనుక్కుంటాయి. సో స్పెషాలిటీ అది. సో ఫర్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ నార్కోటిక్స్కి మనం స్నిఫర్ డాగ్స్ వాడతాము. బట్ క్యాడవర్ డాగ్స్ ఓన్లీ ఆన్ డీకంపోజ్డ్ హ్యూమన్ టిష్యూస్. ఇది డిజాస్టర్ అయిపోయిన తర్వాత ఈ డాగ్స్ని వాడతారు కాబట్టి దే ఆర్ పోస్ట్ డిజాస్టర్ బాడీ రిట్రీవల్ లేదా మిస్సింగ్ పర్సన్స్ అండ్ క్రైమ్ సీన్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా చాలా వాడతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. వీటికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ ఇన్ అరకోణం తమిళనాడు అండ్ గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో వీటికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి బేసిక్గా సింథటిక్ టిష్యూస్ అంటే ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్ సెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. దానివల్ల పోస్ట్ డిజాస్టర్ సినారియోస్లో చాలా చాలా పనికొస్తుంది. డికే అయిన బాడీస్ కూడా అవి ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఎవరైనా హత్య చేసేసి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ క్రైమ్ని పట్టుకోవాలంటే ఈ క్యాడవర్ డాగ్స్ని వాడుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఉట్టి లివింగ్ డీకంపోజ్డ్ టిష్యూస్ని ఐడెంటిఫై చేయడం కాదు, ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్స్ లేకపోతే కెమికల్స్ని అప్పుడప్పుడు కప్పేయడానికి క్రిమినల్స్ ఈ మధ్య చాలా పెరిగిపోయింది కదా, తెలివి ఎక్కువ పెరిగిపోయింది దానికి. వాళ్ళకు దే ఆర్ ఏబుల్ టు ఈ హ్యూమన్ రిమైన్స్ని వాసన రాకుండా కప్పేసే కెమికల్స్ కూడా వాడుతున్నారు. సో ఆ కెమికల్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ డాగ్స్ వెళ్ళి ఎప్పుడో మర్డర్ జరిగితే ఆ మర్డర్ క్రైమ్ సీన్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా బాడీని తవ్వకాల్లో తీయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ క్యాడవర్ డాగ్స్. సో దీంట్లో ఏంటంటే సమ్ టైప్స్ ఆర్ బెల్జియన్ మ్యాలినోయిస్. దే ఆర్ వెరీ అజైల్ అంటే స్విఫ్ట్గా ఉంటాయి అండ్ హై స్టామినా ఉంటాయి దీనికి. అండ్ లాబ్రడర్స్ ఒబీడియంట్, కీన్ యాజ్ వెల్ as దే ఆర్ వెరీ గుడ్ అట్ స్మెల్లింగ్. లాబ్రడర్స్ మన ఇంట్లో వాడేస్తూ ఉంటారు, అది బేస్ఫుల్ పాయింట్. సో చూడండి ఈ బ్యూటిఫుల్ క్రీచర్స్ని ఎంత ముద్దుగా ఉన్నాయో. సో దిస్ మీరు ఒకసారి పీడిఎఫ్లో చూడండి, దాని ఫీచర్స్ ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి హ్యావ్ అ గ్లాన్స్ అట్. సో దానివల్ల విక్టిమ్స్ ఈవెన్ ఇన్ డీప్ డెబ్రిస్ అంటే చాలా లోతుగా ఉన్న డెబ్రిస్లో కూడా ఇవి వెళ్ళి పట్టుకోవడం జరుగుతాయి. ఐడెంటిఫైయింగ్ అండ్ బరింగ్ దేర్ లవ్డ్ వన్స్. ఫ్యామిలీస్ అప్పుడప్పుడు పాపం డిజాస్టర్ అయిన తర్వాత బాడీ దొరకదు, ఈ డాగ్స్ని పట్టుకొని వెళ్ళి మనం పట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆల్రెడీ నష్టంలో ఉన్న ఫ్యామిలీ డ్యూ టు డిజాస్టర్స్ అట్లీస్ట్ బాడీ అయినా దొరకడానికి ట్రై చేస్తారు కదా, అప్పుడు ఈ బ్యూటిఫుల్ క్రీచర్స్ ఆ ఫ్యామిలీస్కి ఒక చిన్న హ్యాపీనెస్ అని కాదు, ఒకలాంటి బాడీ కూడా దొరకకపోతే చాలా దారుణంగా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ డిజాస్టర్లో చాలా జరుగుతాయి. పాపం ఈ కుక్కలే వెళ్ళి వాటిని ఐడెంటిఫై చేసి ఆ బాడీస్ని ఇళ్ళకి తీసుకెళ్ళడం జరుగుతుంది, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అది దేవుడు ఇచ్చిన వరం అది. సో ఇండియా అలైన్స్ విత్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్. క్యాడవర్స్ డాగ్ నోస్ కెన్ ఈట్ 1 part per trillion. దట్స్ లైక్ ఫైండింగ్ 1 rotten apple in 1 billion. అంత బ్యూటిఫుల్ క్రేజీ స్కిల్ అది. సో సమ్ డాగ్స్ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ లైవ్ సెంట్ అండ్ డెడ్ సెంట్. సో ఈ డెడ్ సెంట్ బేస్గా ఈ క్యాడవర్ డాగ్స్ అండ్ రెస్క్యూ స్నిఫర్ డాగ్స్ విల్ బి యూస్ఫుల్ ఫర్ లైవ్ సెంట్స్. సో ఫ్రీడా ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ద రెస్క్యూ డాగ్ ఇన్ మెక్సికో వోర్ ప్రొటెక్టివ్ గాగుల్స్ అండ్ బూట్స్ while saving lives after earthquakes. ఇది ఒక స్పెషల్ ఫీచర్. డాగ్స్ కెన్ లొకేట్ రిమైన్స్ ఈవెన్ అండర్ వాటర్ డ్యూ టు సెంట్ ట్రైల్స్ ఆన్ ద సర్ఫేస్. సో సర్ఫేస్లో ఒక వాసన దొరికిందంటే అది నీళ్ళలో కూడా డీప్ వాటర్స్లోకి వెళ్ళి కూడా ఐడెంటిఫై చేసే అంత కెపాసిటీ ఈ బ్యూటిఫుల్ క్రీచర్స్ దగ్గర ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎవరైతే పోలీస్ ట్రైనింగ్స్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ నాలెడ్జ్ ఉంటే అక్కడికి వెళ్ళి అట్లాంటి బ్యూటిఫుల్ క్రీచర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వీ కెన్ యూస్ దమ్ ఇన్ క్రైమ్ అండ్ హోమిసైడ్ డివిజన్స్లో, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఇనిషియేటివ్స్ ఏంటిది ఒకసారి క్విక్గా చూద్దాం. ఇనిషియేటివ్ ఏంటిది? డీటెయిల్స్. ఫస్ట్ టైం డిప్లాయ్మెంట్, అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్, ఆఫ్ క్యాడవర్ డాగ్స్ బై ఎన్డీఆర్ఎఫ్. ఓకే, సో బూస్ట్ ఇండియాస్ డిజాస్టర్ బాడీ రికవరీ ఆప్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా జాయిన్స్ గ్లోబల్ నేషన్స్ యూజింగ్ K9 యూనిట్స్ పోస్ట్ డిజాస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి గ్లోబల్ ప్రాక్టీసెస్లో మనం కూడా ఫాలో అవుతున్నాం ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద స్టార్ 1 పాయింట్. సో K9 యూనిట్స్
post disaster. So this is one strategic point that is very useful. So training centers ekkada unnai? K9 units, పోస్ట్ డిజాస్టర్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ గ్లోబల్ ప్రాక్టీస్ మనం ఫాలో అవుతున్నాం. ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరకోణం అండ్ గజియాబాద్ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ హబ్స్ ఉన్నాయి. సింథటిక్ సెంట్ని మిమిక్ చేయడానికి కూడా పనికొస్తుంది పోస్ట్ డీకంపోజిషన్. నెక్స్ట్ డాగ్ బ్రీడ్స్ ఏమేమి వాడుతున్నారు ఇక్కడ చూద్దాం ఒకసారి క్విక్గా. బెల్జియన్ మాలినాయిస్ అండ్ లాబ్రడర్ రిట్రీవర్స్, ఈ రెండు వాడుతున్నారు బేసికల్గా. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఒబీడియంట్ అండ్ హై సెంట్ ట్రాకింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. Malinois are used by US Navy SEALs and NSG India. ఇవి రెండుని వాడడం జరుగుతుంది. రోల్ ఇన్ డిజాస్టర్స్ ఏంటి? డెడ్ బాడీస్ని డిటెక్ట్ చేయడం, ఎస్పెషల్లీ అండర్ రబుల్, అంటే బాగా కులిపోయిన లేకపోతే ఎర్త్ క్వేక్స్ బిల్డింగ్స్ పడిపోయి డస్ట్లో ఉంది, దట్ ఈస్ కాల్డ్ అ రబుల్. ఆ రబుల్ లోపల ఇరుక్కుపోయిన డెడ్ బాడీస్ని కూడా ఇవి రిట్రీవ్ చేస్తాయి. అండ్ అండర్ వాటర్ అండ్ రిమోట్ జోన్స్లో కూడా దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. సో క్విక్కర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లోజర్ ఫర్ ఫ్యామిలీస్, దట్ ఈస్ అడ్వాంటేజ్. సో కెన్ స్కెల్ త్రూ 12 feet డీప్ డెబ్రిస్లో కూడా 12 feet కింద ఉన్న డెబ్రిస్ని కూడా దాంట్లో నుంచి కూడా ఐడెంటిఫై చేసే బ్యూటిఫుల్ స్కిల్ వీటి దగ్గర ఉంటాయి. సో ఇవి కాకుండా ఇండియాలో వాడే ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇండియాలో వాడే బ్రీడ్స్ ఏంటిది అనేది మన దగ్గర లిస్ట్ తెలియాలి మనకి, బికాస్ యు ఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో ఫస్ట్ ముదోల్ హౌండ్ కర్ణాటకలో వాడతారు. ఎక్సలెంట్ రన్నర్ అండ్ షార్ప్ సెంట్ అండ్ విజన్. ఇండియన్ ఆర్మీ ఆన్ బార్డర్స్ దగ్గర వాడతారు. సో దిస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ రాజపాలెం, ఇది చాలా చాలా ఫేమస్. ఇది తమిళనాడులో వాడతారు. ఇట్స్ మస్కులర్, లాయల్ అండ్ ఐడియల్ ఫర్ గార్డింగ్, ప్రొటెక్ట్ చేయడానికి. వన్స్ గార్డెడ్ రాయల్ ప్యాలెసెస్ అండ్ బ్యాటిల్ క్యాంప్స్, ఇది హిస్టారికల్ ఎగ్జాంపుల్ అన్నమాట. హౌ దిస్ రాజపాలెం డాగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బకర్వాల్, కాశ్మీర్ హిమాలయాస్లో వాడతారు ఇవి. సో థిక్ ఫర్ కోట్ ఫర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్ కూడా తట్టుకోగలుగుతుంది. సో కెన్ వర్క్ ఇన్ అవలాంచ్, అంటే హై లెవెల్స్లో కూడా, హై హైట్స్లో కూడా ఈ డాగ్స్ చాలా చాలా యూస్ఫుల్. సో రెస్క్యూ అండ్ హై ఆల్టిట్యూడ్ జోన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. నెక్స్ట్ చిప్పీ పరై సదర్న్ తమిళనాడులో వాడతారు. ఇట్స్ అజైల్ అండ్ ఫాస్ట్, అంటే క్విక్ మూమెంట్స్ అండ్ లీన్ స్ట్రక్చర్, సన్నగా ఉంటాయి బాడీస్ అని. సో ర్యాపిడ్ గ్రౌండ్ సర్జ్కి అండ్ ట్రాకింగ్కి చాలా చాలా పనికొచ్చే జీవి ఇది, వెరీ ఇంపార్టెంట్. అండ్ హిమాచలీ గడ్డి, ఇది హిమాచల్ రీజన్లో వాడతారు. కోల్డ్ టాలరెంట్ అండ్ ఎక్సలెంట్ మౌంటైనర్, కొండలు తొందరగా ఎక్కేస్తారు. ఐడియల్ ఫర్ హిమాలయన్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ రెస్క్యూ మిషన్స్కి చాలా చాలా పనికొస్తుంది. సో దీస్ ఆర్ ద ఇండియన్ బ్రీడ్స్ విచ్ ఆర్ యూస్డ్ బై ఆర్మీ, నేవీస్ అండ్ అదర్ సివిలియన్ ఆపరేషన్స్ కూడా ఈ డాగ్స్ని వాడతారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ మనకి. ముదోల్ హౌండ్, రాజపాలెం వెరీ ఇంపార్టెంట్, బాకర్వాల్, చిప్పీ పరై అండ్ హిమాచలీ గడ్డి. సో అప్పుడప్పుడు యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఏమిస్తారంటే పేర్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ముదోల్ హౌండ్, రాజపాలెం, బాకర్వాల్, చిప్పీ పరై, హిమాచల్ గడ్డి, దే ఆల్ బిలాంగ్ టు వాట్ అని అడుగుతారు అప్పుడప్పుడు. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఇట్ రిలేట్స్ టు ద డాగ్ ఫ్యామిలీ అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ రెస్క్యూ మిషన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రిలిమ్స్కి చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ప్రిలిమ్స్కి ఐఎమ్ పుట్టింగ్ 5 stars, ఎందుకంటే హిందూ న్యూస్ పేపర్లో ఇట్లాంటి ఆర్టికల్ స్పెసిఫిక్ చేశాడంటే దెర్ ఇస్ అ హెవీ ఛాన్స్ ఆఫ్ 1 question కమింగ్ ఫర్ ప్రిలిమ్స్. సో నెక్స్ట్ ఇవి కాకుండా డిజాస్టర్ టైప్స్ ఏంటిది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డాగ్స్ హెల్ప్, క్రిటికల్ రోల్ ఏముందో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి దీని మీద కూడా ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం. ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ భుజ్ 2001లో, నేపాల్ 2015లో బరీడ్ బాడీస్ వయా సెంట్ని అవి ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫాస్టర్ దాన్ మెషిన్స్, అది హైలైట్ పాయింట్. గోల్డెన్ అవర్ అంటే తెలుసు కదా, ఫస్ట్ 1 hour, ద ఫస్ట్ 60 minutes పోస్ట్ డెత్, ఇట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్. దాని మీద కూడా ఒక బ్యూటిఫుల్ వీడియో చేయడం జరిగింది, వాచ్ దట్. సో ఈ గోల్డెన్ అవర్ టైంలో ఈ డాగ్స్ బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతున్నాయి. సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ మెన్షన్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఫ్లడ్స్ అండ్ డ్రౌనింగ్స్లో ఎలా పనికొస్తున్నాయి? ఇన్ బీహార్, అస్సాం, కేరళలో డ్రౌన్డ్ హ్యూమన్ బీయింగ్స్ అండర్ వాటర్ని ఇవి ఐడెంటిఫై చేయడం జరిగింది. సెంట్ ట్రయల్స్ ఆన్ వాటర్ సర్ఫేస్ కూడా ఇట్ కెన్ డూ ఇట్. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ ఆఫ్ దిస్. ల్యాండ్ స్లైడ్స్లో హిమాచల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో థిక్ మడ్ లేయర్స్లో కూడా ఇట్ కెన్ ఐడెంటిఫై ద సెంట్. సో క్వికర్ ఐడెంటిఫికేషన్ బాడీస్ వర్సెస్ మాన్యువల్ డిగ్గింగ్ చేసి కనుక్కోవడం కంటే ఈ స్నిఫ్ ఎక్కడైతే పెట్టిందో అక్కడ డిగ్ చేస్తే బాడీస్ దొరకడం జరిగింది. నెక్స్ట్ బిల్డింగ్ కొలాప్సెస్,
బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు ముంబై, ఢిల్లీ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరిగినాయి. అక్కడ కూడా నారో కొలాప్స్డ్ ఏరియాస్లో ఇవి వెళ్ళి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో డేంజరస్ స్పాట్స్లో కూడా వెరీ inaccessible to humans. These dogs are the beautiful creatures which are helping out lot of people to identify the bodies and give it them back to the families. And terror attacks and accidents lo bhayankaranga vaadaru. So Mumbai 2611 and Balasore train crash lo these dogs were very helpful. Find human remains, alert on explosives. Dani valla explosions valla vachina problems kabatti these dogs, sniffer dogs as well as cadaver dogs, sniff tho explosives ekkadaithe unnayo avi kuda identify chestaru along with the dead body. So critical for forensics, closure and crime scene cleanup ki చాలా యూస్ఫుల్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ డాగ్స్. ఇది కాకుండా డాగ్ నోస్ పవర్ ఎట్లా ఉంది? సో డాగ్ నోస్ పవర్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిటెక్ట్ 1 part per trillion. అంటే ఒక 20 ఒలింపిక్ పూల్స్ అక్యుములేట్ చేస్తే దాంట్లో ఒక్క డ్రాప్ ఆ డీకంపోజ్డ్ బాడీది ఒక్కటి పడినా సరే ఇవి ఐడెంటిఫై చేస్తాయి. అంత టాలెంటెడ్ ఇవన్నీ. సో వెరీ ఇంపార్టెంట్. సో సూపర్ ఎఫిషియంట్ అండ్ డిజాస్టర్ సర్చ్. Train Indian breeds for disaster roles. That is the vision for India. Why it matters, fact and theme చెప్పాను. Famous dog Frida, చాలా important. So Mexican lab saved 50+ lives in earthquakes. Icon of canine heroism, that Frida అనే dog. So create India's own Frida using Modal or Malinois. ఈ రెండు వాడిని అట్లాంటి ఫ్రీడాని మనం కూడా తయారు చేసుకోవాలి. ఫ్రీడా ఇస్ అ డాగ్స్ నేమ్ మాట. ఇది కుక్క పేరు. మెక్సికోలో వాడారు, మైకోలో వాడారు. Vocal for local canines. Indian breeds adapting better and climate diet. Very important. Avi cost takkuva, high performance, super. That is advantage. National Canine Academy for native breeds for each disaster zone ki ivi supply cheyadam jarugutundi. Next, global rescue models ఏంటంటే FEMA. USA, Japan, Mexico use dogs for rescue regular గా వాడతారు. అలాంటి మోడల్ మనం ఇండియాలో కూడా తీసుకురావాలి. స్టాండర్డ్ గ్లోబల్ డిజాస్టర్ ప్రాక్టీసెస్ ఇవన్నీ. సో ఇండియా విల్ ఆల్సో జాయిన్ దట్ గ్రూప్. ఇండియా టు బి ద సౌత్ ఏషియన్స్ కేనైన్ రెస్క్యూ ట్రైనింగ్ హబ్. ఇట్లాంటి డాగ్స్ స్పెసిఫిక్ ఆపరేషన్స్కి తీసుకెళ్తారు. అప్పుడు దానివల్ల ఇండియాస్ ఇమేజ్ ఈవెన్ ఇన్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇండియా డాగ్స్ ఆర్ గోయింగ్ టు రైజ్ అప్ ద లాడర్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా దీస్ ఆర్ ఆల్ ద బ్యూటిఫుల్ డాగ్స్ అండ్ వీ షుడ్ థ్యాంక్ దెమ్, వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. బికాస్ ఒక సైనికుడు ఎంత దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాడో ఈ బ్యూటిఫుల్ క్రీచర్స్ కూడా మన దేశాన్ని, మన ప్రజల్ని, చనిపోయిన వాళ్ళ బాడీస్ని మనకు తీసుకొచ్చి ఫ్యామిలీస్ దగ్గర ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ దీస్ బ్యూటిఫుల్ క్రీచర్స్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. సో ఇది చూడండి, ముదోల్ హౌండ్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇవి డాగ్స్ ఎల్లో పెడదాం. ముదోల్ హౌండ్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. సన్నగా లీన్ బాడీ. నెక్స్ట్ రాజపాల్యం, జబర్దస్త్ కుక్క ఏదైతే. ఇది కాకుండా బకర్వాల్, క్యూట్, ఆల్ ద క్యూట్ డాగ్స్. అండ్ హిమాచల్ గడ్డి చూసారా, మొత్తం వూలు ఫర్తో ఫుల్గా నింపైనాయి కుక్కలు అవన్నీ. అది కాకుండా చిప్పి పరాయ్ ఇట్లా ఉంటుంది. ఈ డాబర్మెన్ లెక్క ఉంటుంది కానీ తోపు ఉంటుంది దానికి బేసికల్గా. సో దీస్ ఆర్ ఆల్ ద బ్యూటిఫుల్ బ్రీడ్స్, క్యాడవర్ డాగ్స్ విచ్ ఆర్ యూస్డ్. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ కొట్టండి. లెట్ ఎవ్రీవన్ నో అబౌట్ దీస్ బ్యూటిఫుల్ క్రీచర్స్ విచ్ హ్యావ్ బీన్ helpful for the army, for families and overall for the nations. And we should respect the beauty of these beautiful creatures created by God. So that's all for today. Shaman Paidikonla signing off. Bye-bye.